మరి ఢిల్లీలో జరిగినటువంటి ఘటన మీద ఈరోజు నిరసన కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. మరియు ఈ ప్రభుత్వము మరియు స్టూడెంట్స్ మరి గత ఐదు సార్లు ఈ ఎంసెట్ పేపర్ నీట్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా చొరవ తీసుకొని ఎక్కడైతే 5 సార్లు లీక్ అయిందో వాళ్ళ మీద యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ కేసులు కానీ పెట్టలేదు. కాబట్టి ఈరోజు స్టూడెంట్కి ఈ విధంగా రియాక్షన్ చేయవలసి వచ్చింది. ఒక్క స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాయాలంటే +2 తర్వాత నీట్ ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఈ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ 5 ఏళ్ల పాటుగా కోచింగ్ తీసుకొని మరి కోచింగ్కు లక్షల రూపాయలు వాళ్ళ పేరెంట్స్ చెల్లించి మరి ఎంతో ఆశతోని మరియు వాళ్ళు ఎగ్జామ్ రాస్తే మరి 5 సార్లు కూడా మరి గవర్నమెంట్ మరి ఫీజు కట్టించుకొని కూడా మరి పేపర్ లీక్ అయిందంటే మరి ఎవరు బాధ్యత వహించాలి? గవర్నమెంట్ బాధ్యత వహించాలి. ప్రతిసారి కూడా నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు మరి ఫస్ట్ సారి ఫీజు కట్టించినా కానీ మరి 2వ సారి 3వ సారి 4వ సారి 5వ సారి మరి అవి రిటర్న్ చేయాలి. కానీ ఇట్లా 5 సార్లు కట్టించుకొని మరి ప్రజల మీద లక్షల రూపాయలు స్టూడెంట్స్ మీద లక్షల రూపాయలు భారం పడే విధంగా చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమము స్టూడెంట్స్ భారతదేశం నుంచి వచ్చి మరి జంతర్ మంతర్ ద్వారా మరి నిరాహార దీక్ష తెలియజేస్తుంటే మరి బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి వాళ్ళకు దెబ్బలు కొట్టి వాళ్ళని 20 మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. కావున మరి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళని లాఠీ చార్జ్ దెబ్బలతో కొట్టింది. కాబట్టి ఇమ్మీడియట్గా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత వహించి ఆయనని రాజీనామా చేయాలని మేమంతా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మరి హోంశాఖ మంత్రి కూడా ఈ యొక్క దీన్ని స్పందించడం పోయి లాఠీ చార్జ్ చేయించి స్టూడెంట్స్కి మరి రక్తాలు వచ్చే విధంగా కొట్టారు. కాబట్టి అయినా కూడా రాజీనామా చేయాలి. అదే కాకుండా దీనికి ఏదైతే స్టూడెంట్స్కి నిరాహార దీక్ష చేస్తుంటే మా ఒక్క కాంగ్రెస్ పార్టీ మరియు నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి పార్లమెంట్ సభ్యులతోని మరి ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర మరి ధర్నా చేస్తుంటే మా ఒక్క నాయకుడిని కూడా మరి ఈరోజు రక్తం వచ్చేలాగా మరి ఇదిగో చూడండి రక్తం వచ్చేలాగా ముక్కు మీద రక్తం వచ్చేలాగా కింద వేసి పోలీసులు తొక్కి పెట్టారు. కాబట్టి ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం మరి ఈ విధంగా చేస్తుంది. కాబట్టి మరి హోంశాఖ మంత్రి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.